ఎంఆర్ఓ నీలకంఠరావుకు పాత పట్టాలు కొత్త దరఖాస్తులు అందజేసిన 2018 ఇళ్ల పట్టా లబ్ధిదారులు. వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో గత 2 రోజులుగా 2018లో పట్టాలు ఇచ్చి భూమి చూపించలేదంటూ ధర్నాలు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి డేగల అప్పర్రాజు ఆధ్వర్యంలో తహసీల్దార్కు ఏదైతే 2018లో ఇచ్చిన పట్టాలు మరియు కొత్తగా దరఖాస్తులు పెట్టి తహసీల్దార్కు అందజేయడం జరిగింది. తహసీల్దార్ మాట్లాడుతూ ఈ యొక్క పట్టాలు అర్హులు ఎంతమంది ఉన్నారో చూసి వాళ్ళకి కొత్త పట్టాలు ఎప్పుడైతే ఇవ్వడం జరుగుతుందో వాళ్ళతో పాటు వీళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి డేగల అప్పలరాజు మాట్లాడుతూ డేగల అప్పలరాజు సిపిఐ శృంగూరుబోర్డు నియోజకవర్గ కార్యదర్శి ఈరోజు విజయనగరం జిల్లా కొత్త వలస మండలం కొత్త వలస తహసీల్దార్ గారికి మేము ఏదైతే గతంలో సర్వే నెంబరు 168, 173లో పట్టాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మధ్యకాలంలో 2 రోజులు సోమవారం అలాగే బుధవారం కూడా భూ ఆక్రమణ చేయడం జరిగింది. ఆ సందర్భంగా తహసీల్దార్ గారు మేము ఎంక్వైరీ చేస్తున్నాం, ఇంకా ఎవరైనా ఉండిపోతే మీరు ఖచ్చితంగా తీసుకొచ్చి మీ పట్టా జెరాక్స్లు అలాగే అప్లికేషన్ కూడా పెట్టించండి. మేము ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఎవరైతే పట్టాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఎంక్వైరీ చేసి వెంటనే 3 సెంట్లు స్థలం అప్పగిస్తామని కూడా తెలియజేశారు. అందులో భాగంగానే ఈరోజు తహసీల్దార్ గారికి ఈ పట్టాలు ఉన్న వాళ్ళందరూ కూడా దరఖాస్తులు చేయటమే జరుగుతుంది. మిగిలినవన్నీ కూడా రేపు సోమవారం నాడు కూడా మిగతాది కూడా మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే ఇప్పటికే 2018 నుంచి ఈ పట్టాలు అలా చెదలు పట్టేస్తున్నాయి. పేదలందరూ కూడా చాలా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. మరి అప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వమే ఇచ్చింది కాబట్టి పట్టాలు, ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎవరైతే ఈ పేదలు ఉన్నారో వీరందరికీ ఒక మంచి భావనతో వెంటనే ఎంక్వైరీ ఏదో తూతు మంత్రంగా కాకుండా వెంటనే ఎంక్వైరీ చేసి పట్టాలు ఉన్న వాళ్ళందరికీ ముందు 3 సెంట్లు స్థలం అప్పగించాలని కూడా కోరుతున్నాం. లేని ఏళ్ళ భవిష్యత్తులో మా యాజిటేషన్ అనేది కొనసాగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి FTP న్యూస్లో యాడ్స్ పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.